నిజమా? నిజం. విష్ణు, నిజాలు తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్తే నమ్మేసి అంజలి క్యారెక్టర్ని బ్యాడ్ చేయటం కరెక్ట్ కాదు. దయచేసి మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడకండి. అయినా నా కూతురు గురించి తప్పుగా చెప్పిన తప్పుడు విధవ ఎవడు? ఊరికే ఏదొకటైందంటే కరెక్ట్ కాదు విష్ణు గారు. దేన్నైనా సరే ఆధారాలతోనో సాక్ష్యాలతోనో నిరూపించాలి. అంతేగాని సింపుల్గా మీ బంగారం మంచిది కాదంటే అయిపోతుందా? సి విష్ణు, నిందించడం చాలా తేలిక. ఆ నిందలో నిజం లేకపోతే ఆడపిల్ల సొసైటీలో నవ్వుల పాలవుతుంది. తన కెరియర్ నాశనం అవుతుంది. ఎవిడెన్స్ లేకుండా తప్పుగా మాట్లాడకండి. ఆణిముత్యం లాంటి పిల్ల పైన అన్యాయమైన ఆరోపణలు చేయటం ఆ పిల్ల భవిష్యత్తుకే ప్రమాదం బాబు. నువ్వేదో అపార్థంలో ఉన్నట్టున్నావు. అందులోంచి బయటకొస్తే బాగుంటుంది. ఆధారం ఉంది, చూడండి. జయమ్మ, ఫోటోలో ఉన్నది మన అంజలియే. స్వయంగా మన రొయ్యల రాజుగారి ద్వితీయ మానస పుత్రిక. మన బంగారమే. ఏంటండి ఇది? మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం. ఇట్స్ వెరీ షాకింగ్ యునో. ఈ ఆధారం సరిపోతుందా? వంక పెట్టలేని వ్యక్తిత్వం అంటే ఇదేనా? మచ్చలేని పెంపకం అంటే ఇదేనా? మీ అమ్మాయి గొప్ప గుణం బజారులో ఎలా ఉందో చూశారుగా. ఇదంతా మీకు తెలిసే చేశారు కదా ఏజే గారు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇంకా నాటకాలు ఆడకండి. ఈ ఫోటోలో ఉన్నది నిజం కాదు, ఇదంతా అబద్ధం. అవును, ముమ్మాటికి అబద్ధం. నా కూతురు జీవితం నాశనం చేయాలని ఆలోచనతో ఎవరో చేసిన కుట్ర ఇది. అంత అవసరం ఎవరికుంటుంది? నాటకాలు ఆడకండి. దొరికిపోయారు కదా, ఎలా తప్పించుకుందామా అని ప్లాన్ చేస్తున్నారు. అమ్మో అమ్మో, ఇది మామూలు కుటుంబం కాదు. మీ మీద గౌరవంతో వచ్చాం. మా గౌరవం పోయే సంబంధం మేము కలుపుకోం. ఇక మేము బయలుదేరతాం. ఏ తలమాసిన వాడికో అంటగట్టుకోండి. అయ్యో, ఏమండి? ఆగండమ్మా. అయ్యో, ఏంటిదంతా? అంత అబద్ధం అండి. నాన్న, నాన్న, ఏమండి? నాన్న, ఏమండి? నాన్న, నాన్న, ఏమండి? నాన్న, నాన్న, ఏమండి? నాన్న, ఏమండి? ఏమండి? నాన్న, ఏమండి? నాన్న. మనం
ఏమైంది? నాన్న ఏం చేస్తున్నారు? అమ్మవారికి హారతిస్తున్నాం. అమ్మవారేది ఎక్కడ ప్రత్యక్షం అవుతుందని కన్యాకుమారి గారు చెప్పారక్క. చిచి ఆపండి. ఏంటిదంతా? ఏదో గ్రహచారం అంట. అవును, అమ్మవారేరి? నేనే కన్యకా పరమేశ్వరిని. ఇప్పుడు తినండి బిర్యానీ బాగా. రివెంజ్ తీర్చుకుందక్క. పనులు చేయించాం కదా, ఆ కోపంతో ఇలా చేసింది. మీకు బుద్ధుండక్కర్లేదా? మంట. నాన్న మాట్లాడాలన్నా ప్రేమ ఒకవైపు, మాట్లాడకూడదన్నా కోపం ఒకవైపు. మీ మనసు పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోగలను నాన్న. ఏజే గారిని జైలుకు పంపించాననే ద్వేషం మీ నుంచి ఇంకా పోవడం లేదు. అందులో మీకు తప్పు మాత్రమే కనిపిస్తుంది, దాని వెనుకున్న కారణం కనిపించదు. కారణం కన్నతండ్రి దగ్గర చెప్తే కూతుర్ని అపార్థం చేసుకునే పరిస్థితి రాదుగా. కొన్ని నిజాలు చెప్పడానికి సమయం కాదు, సందర్భం రావాలి. ఆ సందర్భం వచ్చే సమయానికి పుణ్యకాలం గడిచింది అంటే జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు ఆ భయం నన్ను నీడలా వెంటాడింది. ఇప్పుడు ఆ భయం పోయింది. నాన్న, ప్రేమ, నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం భార్యాభర్తల బంధానికి ముఖ్యం అంటారు. ఇప్పుడు ఏజే గారు నా పట్ల అవన్నీ చూపిస్తారు. అందులో నేను ఒకదాన్ని. మీ గౌరవం కాపాడటం నా బాధ్యత. జరిగిపోయినవి తలుచుకుంటూ కూతురి ముందు మౌనంగా ఉండకండి. ఎందుకంటే ఇంతకంటే పెద్ద శిక్ష నాకు మరొకటి ఉండదు. మా మధ్యన జరిగిన ఒప్పందానికి
ఇక్కడ నేను చూస్తున్న దానికి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. అది నిజము, నా కళ్ళు చేస్తున్న మోసం అన్నట్టు అయోమయంగా ఉంది. ఇదంతా ఏజా గారి గొప్పతనం. కొండంత భారాన్ని దించుకున్నట్టయింది. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి నా కళ్ళల్లో ఆనందం పొంగిందనే సమయానికి అంతా రివర్స్ అయింది. మనం ఈ నిశ్చితార్థం ఆపలేనట్టేనా? అంతేగా మరి, మరో అవకాశమే లేదు. ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. హ్యాంగ్ అయిన ఫోను ఆన్ అయింది. ఇప్పుడే ఈ ఫోటోల్ని విష్ణు మొబైల్కి సెండ్ చేస్తా. నిశ్చితార్థం ఆపే దమ్మున్నోడు, పెళ్లిని ఆపగలిగే మొనగాడు లేడన్నావు కదా. ఎలా ఆగుతుందో చూడు. చాలా చాలా తప్పు చేస్తున్నావు బద్రి. తప్పు చెయ్యాలనే చూస్తున్నాను. నీ చెల్లందుకు ఒప్పుకోవట్లేదు. చెత్త మాటలు మాట్లాడేవంటే చెప్పుతో కొడతాను. నీకంత అవకాశం ఇవ్వను కదా. సెండ్ చేసేస్తా. విష్ణు ఈ ఫొటోస్ చూడకుండా ఏం చేస్తావు చెయ్యి. రాన్ బేబే రాన్. నీ టెన్షన్ లైవ్ లో చూడాలి. భాను, అబ్బాయి చేతిలో ఫోన్ ఎందుకు లాక్కున్నావు? అది ఏంటది భాను?
ఏం లేదు. పూజలో ఉండగా నేను అంజలి విష్ణు ఒక సెల్ఫీ దిగాలనిపించింది, అందుకే తీసుకున్నాను. ఏజే మాటలో మార్పు ఉండదు. ఆ మాట కట్టుబడి ఉంటాడు. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. విడాకుల విషయంలో మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని నాకు ఒక నమ్మకం కావాలి. ఒక సంతకం కావాలి. ఆ సంతకం ఈ అగ్రిమెంట్ మీద కావాలి. ఇది లీగల్గా చెల్లకపోవచ్చు. మన మధ్య తేడా రాకుండా ఉండటం కోసం ఇది నాకు కావాలి. గుండెల్లో ఉన్న బాణాన్ని బయటికి తీసుకోలేక విలవిల్లాడుతున్న నిస్సహాయ తండ్రిని నేను. ఏదో జన్మశాపానా, ఈ జన్మలో అనుభవిస్తున్న దౌర్భాగ్యుడిని నేను. శాప విముక్తుడి చేస్తారని చిన్న ఒక ఆశ కలిగింది. నా కూతురు గురించి మరొక్కసారి ఆలోచించండి బాబు. భాను తన కాళ్ల మీద తను నిలబడేలా చేస్తానని మాటిచ్చాను. మాట నిలబెట్టుకున్నాను. అంజలికి మంచి లైఫ్ ఇస్తానని మాటిచ్చాను. ఆ మాటను కూడా నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి. అంజలి పెళ్ళయ్యేదాకా భాను మీ ఇంట్లో అతిథిలాగుంటుంది. ఆ మాటలో మార్పు జరగాలని ఆశపడకండి. నిజంగానే అది దురాశగా మిగిలిపోతుంది. అనన్య స్నిగ్ధత, అనన్య భోగత, అనన్య రక్షిత అని ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉంది. అలాంటి పవిత్రమైన మూడుముళ్ల బంధం విడాకులుగా మారాల్సిందేనా? పురాణాలైనా పంచభూతాలైనా నా నిర్ణయాన్ని మార్చలేవు రాజుగారు. నా మనసు మార్చాలని మీరు చేసే ప్రయత్నం వృధా. సంతకం చేయండి. ఇక నుంచి ఆయన వెనకాల నేనున్నానని మర్చిపోకండి.
మాట జారకండి. మాట ఇవ్వటం కాదు, మళ్ళీ మాట మార్చకూడదు. ప్రమాణం చేయండి. బాగుండాలక్క, బాగుండాలి. అంజలి, నువ్వు బాగుండాలని ఇదంతా చేస్తున్నాను. నువ్వు నా గురించి మాట్లాడతావేంటి? మీరెంత చేసినా ప్రయోజనం ఉండదేజే. నా మాట విని ఇదంతా ఆపేయండి. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఖచ్చితంగా చెప్తున్నాను, తను తిరిగి రాదు. నా కూతురు గురించి అలా మాట్లాడితే బాగోదు దక్ష. అబ్బో, మాట్లాడకూడదు. గొప్ప వంశం మరి. అలా మాట్లాడకండమ్మా. మేమన్న దాంట్లో తప్పే ఉంది. రా అంజలి. ఈ పెళ్ళి ఏంటి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదక్క. అంజలి, నాకు ఇష్టం లేదు. నేను చేసుకోను. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసే అక్క. ఏంటి తమాషాగా ఉందా? ఎందుకు ఇష్టం లేదంటున్నావు? విష్ణు నచ్చేగా ఇంత దూరం తీసుకొచ్చా. అది కాదక్క. ఏంటి సార్ ఇదంతా? మాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదంటే మీ కర్మ. మీరు బయలుదేరడం మంచిది. చిత్ర, బాను అంజలిని తీసుకుని వస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉండండి. అంటే అంజలి బయటకు పోయిందని మీరు ఒప్పుకున్నట్టేగా? అంతేగా మరి. మీరు కాసేపు ఆపుతారా? ఒక అమ్మాయి పెళ్లి వద్దడానికి ఏదైనా కారణం ఉండాలిగా. నిన్ను నేను అడగకపోతే అందరూ నన్ను అడుగుతారు. నన్నే కాదు, అమ్మని అడుగుతారు, నాన్నని అడుగుతారు, బాధ్యత తీసుకున్న ఏజే గారిని జయమ్మని అందరినీ అడుగుతారు. కారణం చెప్పకుండా ఇష్టం లేదంటే నీ వల్ల ఎంతమంది తలదించుకోవాల్సి వస్తుందో తెలుసా? తలవంపులు తెచ్చే పనులు చేయడం అలవాటైన వాళ్ళకి ఎంత మేము చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
ఏజే గారు, ఈ సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. మీ ఇంటి అమ్మాయి గురించి మీ ఇంటి మనుషులే మా ముందు ఇలా మాట్లాడడం బాలేదు. మీ వల్ల మేము తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఏజే గారు, మీరేం మాట్లాడరేంటి? నిన్నే అడిగేది, మాట్లాడేవేంటి? కారణం ఏజే గారు నాన్నతో కుదుర్చుకున్న ఒప్పందంలో తప్పు లేదు. తప్పు లేదా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏజే గారి విషయంలో నేను తప్పు చేశాను. అందుకే నాకు అలాంటి శిక్ష విధించాలని చూస్తున్నారు. నువ్వు వచ్చిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మా డిపార్ట్మెంట్కి నీ సహాయ సహకారాలు అందించేందుకు చాలా థ్యాంక్స్. భరించేవాణ్ణి భక్తి అని అంటారు. మరి ఇన్ని తప్పులు చేస్తే ఎలా భరించగలరు? అవన్నీ కావాలని చేయలేదు కదక్కా. ఎలా చేసినా తప్పు తప్పే. ఏజే గారు మంచివారు కాబట్టి పద్ధతిగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చెడ్డవారైతే నన్ను వదిలించుకోవడానికి క్షణం చాలు. మనందరికీ మంచి చేసి నన్ను దూరం చేయాలనుకుంటున్నారు. అది అతని గొప్పతనం. అంటే బావగారిని దూరం చేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దూరం చేసుకుని నువ్వు బతకగలవా? నా ప్రాణం ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను దూరమై ఎలా బతకగలను? అబద్ధాలున్నప్పుడే ఇంత ప్రేమగా చూసుకుంటేనే ఏజే గారిని వదులుకోను. ఏజే గారిని మార్చుకుంటాను. ఈ జీవితం ఏజే గారికి అంకితం. నా గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏజే గారి పరువు పోతుంది. నా మాటలపై నమ్మకం ఉంచి నాతో పాటు రా. నీ మొహంలో ఎటువంటి బాధ కనపడకూడదు. పద రా రా.
పెద్ద కూతురు చిన్న కూతుర్ని తీసుకొచ్చేంత వరకు మీది కూడా ప్రేక్షక పాత్రేనా? కన్యాకుమారి, నేను బయటికి వెళ్ళి చూసి వస్తాను. ఆ, వెళ్ళండి వెళ్ళండి. బయటికి వెళ్ళిన పరువుని లోపలికి జాగ్రత్తగా తీసుకురండి.